ఎందుకంటే ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి గృహం, ఒక దీవెనకరమైనటువంటి గృహం. దీని వెనకాల చాలా కష్టం ఉంది, దీని వెనకాల చాలా ప్రయాసం ఉంది, దీని వెనకాల చాలా త్యాగం ఉంది. ఆ త్యాగము, ఆ ప్రయాస, ఆ కష్టము లేకపోతే ఈరోజు ఈ గృహం పూర్తయ్యేది కాదు. కనుక వారు చేసినటువంటి గొప్ప కృపను బట్టి, దేవుడు చేసినటువంటి గొప్ప కృపను బట్టి, వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని బట్టి కూడా ప్రభుని ఎదుట నేను సంతోషిస్తున్నాను. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? అమ్మా, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల. చాలా 7వ వచనం కూడా చదవమ్మా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పారినప్పుడు దేవదూతలందరూ ఆనందించి ద్వైధ్వనులు దాని మూల రాతిని వేసిన వాడును ఎవడు? సముద్రము దాని గర్భము నుండి దాన్ని మూసిన వాడు ఎవరు? చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడే లేఖనాల ద్వారా ప్రభా కొద్ది నిమిషాలు నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా ముగిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే సమయం లేదు, అక్కడ భోజనాలు కూడా రెడీగా ఉన్నాయి కనుక. ఇక్కడ ఒక గృహం కట్టాలి. ఈ భూలోకంలో ప్రతి మానవుడికి కూడా గృహం ఉండాలి. అర్థమవుతుందండి? గృహం కట్టడానికి చాలా మంది కూడా ఇప్పుడు నాయకులు, కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉదయకాలం అంతా కూడా పనిచేసుకుని సాయంకాలం వచ్చి ఏం చేయాలంట? స్వాద తీర్చుకోవాలి, దాంట్లో ప్రశాంతంగా నిద్రపోవాలి, మంచిగా స్వాద తీర్చుకోవాలని. అటువంటి మనకే కాదు, ప్రభుత్వాలు కూడా దాన్ని గ్రహించి ఈరోజు ప్రతి ఇంటి వారికి కూడా ఏముండాలంట? గృహం ఉండాలి. ప్రతి కుటుంబానికి ఏముండాలంట? గృహం ఉండాలని. అర్థమవుతుందండి? చాలా మంది కూడా ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు కానీ, ముందున్న ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాలు కానీ, ప్రతి కుటుంబానికి ఏముండాలండి? గృహం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈ గృహము మనం వచ్చిన వారందరము కూడా, ఈ గృహస్థులే కాదు మనందరము కూడా ఈ గృహంలో నివసించేవారు బాగుండాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. వారు కోరుకుంటారు. అవునా కాదంటారా? ఎందుకు వచ్చామో తెలుసా? మనం వారు దీవించబడాలి, వారు క్షేమంగా ఉండాలి, ఆ గృహంలో చాలా సంతోషంగా, ఆనందంగా, భద్రతగా, క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. అందుకనే ఈ గృహ ప్రతిష్ఠ రోజు మనందరినీ పిలుచుకుని ఆ యొక్క కూడిక ఏర్పాటు చేయడానికి కారణం అని తెలుసండి. నా గృహం గురించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. అర్థమవుతుంది? అలాగే ఈ గృహమే కాదు, మనందరికీ గృహాలు ఉన్నాయి, మనందరికీ గృహాల గురించి ప్రార్థన చేయాలి. గృహం లేనటువంటి వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అయితే ప్రతి వ్యక్తికి గృహాలు ఉంటున్నాయి. అయితే ఇక్కడ ఇందాక దైవజనుడు చెప్పినట్లుగా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టివాడు ప్రయాస వ్యర్థమే. ఎవరు ప్రయాస అంటండి? అర్థమని ఇప్పుడు ఈ గృహాన్ని దేవుడు కట్టించాడు. దేవుని ఇల్లు, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా, దేవుని యొక్క కార్యక్రమాలు లేకుండా ఈ గృహం కట్టడం అసంభవం. కనుక దేవుని యొక్క ప్రణాళికలో ఈ గృహం కట్టబడింది కనుక దీనికి ఆ దేవుడే అధిపతి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ గృహంలో సంతోషించడానికి మనందరం ఉన్నాం. మనందరూ బంధువులు కేకేసుకున్నారు, రక్త సంబంధాలు కేకేసుకున్నారు, దాయాదులు కేకేసుకున్నారు, పెద్దవారు కేకేసుకున్నారు, చుట్టాలు కేకేసుకున్నారు. ఎందుకో తెలుసా? సంతోషించి, ఆనందించి, ఉత్సాహించడానికి. కనుక ఈ గృహాన్ని ఈ భూమి మీద ఉంది. అయితే మొట్టమొదటి గృహం ఉందండి. మొట్టమొదటి గృహం ఎక్కడంట? చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన గ్రంథం 115:16 వచనం. త్వరగా 115 కీర్తన 16. ఆకాశములు యెహోవా వశము, భూమిని. చాలండి. ఎవరికి ఇచ్చారంట? ఇల్లు ఎక్కడుంది? ఆకాశంలో ఉందా? భూమి మీద ఉందా?
భూమి ఎవరికి ఇచ్చాడండి? నరులకి ఇచ్చాడు, మానవులకి ఇచ్చాడు, మనకే ఇచ్చాడు. అంతేకనుక దీని మీద ఇల్లు కట్టుకోవటము దేవుని యొక్క సంకల్పం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమిని ఎవరికి ఇచ్చాడంటే అండి, నరులమైనటువంటి మనకి ఇచ్చాడు. ఈ భూమి మీద ఒక మంచి గృహాన్ని కట్టుకుని దాంట్లో ఉదయకాలం అంతా పనికెళ్ళి సాయంకాల సమయంలో భార్య పిల్లలతోటి కుటుంబస్తులతోటి సంతోషించాలి, ఆనందించాలని. అయితే ఈ యొక్క భూమిని మొట్టమొదటిగా ఈ గృహానికి పునాది వేశారు, మేమే వేసాం. అర్థమవుతుందండి? అయితే ఈ భూమికి పునాది వేస్తాడు ఒక ఆయన. ఆ భూమికి పునాది వేసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు మనం అందరూ సంతోషిస్తున్నాం లేదా? ఆ భూమికి అర్థమవుతుందండి, మొట్టమొదటిగా భూమికి పునాది వేసినటువంటి వ్యక్తి, భూమి మీద గృహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అర్థమవుతుందండి, ఆదాము చేత ఏం చేయబడిందట? కుటుంబం ఏర్పాటు చేయబడింది. అప్పుడు ఆదాముకి అర్థమవుతుందండి, ఎవరు వచ్చారంట? భూమికి పునాది వేసినప్పుడు, భూమికి అర్థమవుతుంది దీన్ని శంకుస్థాపన చేసినప్పుడు వాళ్ళ చెల్లెలు పిలుచుకున్నారు, బంధువులు పిలిపించుకున్నారు, వాళ్ళ భావాలు పిలిపించుకున్నారు, రక్త సంబంధాలు పిలుచుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పెద్దవారు ఎవరు ఉన్నారు, వారు అన్నయ్య గారు పిలిపించుకున్నారు, వారు వదినమ్మడి గారు పిలిపించుకున్నారు. వీళ్ళందరూ పిలిపించుకుని చక్కగా సంతోషించారు. అయితే ఆదిలో ఈ భూమికి పునాది వేసినప్పుడు ఎవరున్నారు తెలుసండి? ఇప్పుడైతే చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు. ఈ గృహానికి ఆదిలో పునాది వేసినప్పుడు, అప్పుడు భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు వేలాది కోట్లాది దేవదూతలు వచ్చి సంతోషించి ఆనందించి. ఇప్పుడు ఈ గృహం గురించి మనం ఏం చేయాలంట? ఆనందించాలి. ఈ భూమికి పునాది వేసింది దేవుడు, ఈ గృహానికి పునాది వేసింది దేవుడు. కనుక ఈ గృహాన్ని కట్టడానికి, ఈ గృహాన్ని నిర్మించడానికి మానవుడు కాదు, దేవుని యొక్క కృప పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుడు గృహాన్ని ఇస్తే చక్కగా సంతోషించండి, ఆనందించండి అని ఈ భూమి మీద మంచి అర్థం పునాది వేస్తే, ఈ భూమి మీద గృహాలు ఏర్పాటు చేస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో మాట చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి. చాలని అక్కడ ఆగండి. ఇప్పుడు పునాది వేసినప్పుడు దేవదూతలు వచ్చినాయి, పునాది వేసినప్పుడు దేవదూతలు వచ్చినాయి, సంతోషించారు. వేవేల కోట్ల దూతలతోటి చాలా ఆనందంగా సంతోషంగా మూలరాయి వేశాడు దేవాతి దేవుడు. ఈ భూమి మీద అర్థమందండి, ఈ భూమి మీద మూలరాయి వేసింది మానవులకి ఇచ్చింది ఆయనే. అయితే దేవుని బిడ్డలారా, ఈ గృహాల్ని చూసి, ఈ భూమిని చూసి, ఈ భూమి మీద గృహాన్ని చూసి దేవుడు సంతోషించవలసినటువంటి సందర్భంలో ఇక్కడ ఆరాధ్యం ఏమన్నాడు తెలుసండి? చదువు తల్లి. 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉన్నందున భూమి మీద సమస్త శరీరులు ఏం చేశారంట? దేవుడు సంతోషించాలని, ఆనందించాలని భూమికి పునాది వేస్తే అర్థం. అలాగే గృహాలకు కూడా దేవుడు గృహాన్ని ఇచ్చి, గృహంలో ఉండండి, సంతోషించండి, ఆనందించండి అని గృహాలు ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే అండి, గృహాలను ఏం చేస్తున్నామంట? చెరిపేసుకుంటున్నాం. జాగ్రత్తగా ఉండాలి. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదిలోనే పునాది వేస్తాడు భూమికి. ఈ భూమి నరులకి ఇచ్చాడు. అర్థం. ఈ నరులు భూమి మీద ఇల్లు కట్టుకోమన్నాడు. మనకు కూడా ఇల్లు కట్టాము. ఇల్లులో పునాది వేసినప్పుడు చాలా సంతోషించాము, ఆనందించాము. అప్పుడు కూడా దేవాది దేవుడు పునాది వేసినప్పుడు కూడా దేవదూతలతో సంతోషించాడు. అయితే కాలక్రమాన కొంతకాలం అయిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఆ గృహము, భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రజలు ఏమైపోయారంట? కొద్ది కాలంలో దేవుని మర్చిపోయారు. అర్థమవుతుందండి. భూమి ఏమైపోయిందంటే అండి, చెడిపోయింది. అర్థమవుతుంది. గృహాలు ఏమైపోతున్నాయంట? చెడిపోతున్నాయంటండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? సంతాపం పొందాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అయితే మనకు గృహ ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలి తెలిసింది? సంతోషించాలంటే అర్థమవుతుందండి, కొన్ని విషయాలు ఉంటాయి. ఎలా సంతోషించాలో 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడికి ఎలా సంతోషం వస్తుంది? దేవుడు ఇచ్చాడు కదండి గృహం. ఈ గృహం ఎవరు ఇచ్చారమ్మా? ఖచ్చితంగా దేవుడే. ఈ భూమికి పునాది వేసింది ఆయన అయితే, ఈ గృహాన్ని ఈ భూమి మీద ఉంచింది దేవుడు కనుక దేవుడే ఈ గృహాన్ని అనుగ్రహించాడు. అర్థం. సంతోషించవలసినటువంటి మనము ఈ భూమి మీద అర్థమవుతుందండి దేవునికి దుఃఖపరిచేవారిగా ఉన్నాం. అయితే ఏ కుటుంబము దేవుని సంతోషపడుద్ది, ఏ కుటుంబము దేవుని దుఃఖపరుస్తుంది అన్న విషయాలు 2 విషయాలు చెప్తానండి. దేవుని చిత్తానుసారంగా గృహాన్ని ఇచ్చాడు, సంతోషించాలి, ఆనందించాలి. దాంట్లో ఏముండాలి తెలుసండి? ఏముండాలంట?
దేవుని యొక్క మందసం ఉండాలి. ఏముండాలి? దేవుని యొక్క మందసం ఉండాలి. అర్థం? మందసం గురించి ఎప్పుడప్పుడు ముందుకెళ్తా. దేవుని యొక్క సంతోషించమని గృహాన్నిస్తే, ఈ భూమికి పునాది వేస్తే, ఈ భూమి మీద నీ గృహాన్నిస్తే, ఈ గృహంలో నువ్వు సంతోషించి ఆనందించి ఉత్సహించి, అర్థం? నీ పిల్లలు నువ్వు అందరూ కూడా క్షేమంగా ఉండవలసిన నీవు గృహంలో ఏమంటలేదంటే ఇప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఉంటున్నాం. దేవుణ్ణి సంతోష పెడితే మందసం ఉంటుంది, దేవుడిని సంతోష పెట్టకపోతే మందసం ఆ కుటుంబంలో ఉండదు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఏముండాలంట? ఏముండాలి? మందసం ఉండాలి. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసం ఉండాలి. చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 12 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 10వ వచనం చదవండి. యెహోవా మందసమును దావీదు పురములోనికి గిత్తీయుడగు ఓబేదేము ఇంటి వరకు తీసుకుని అతడు ఉంచెను. యెహోవా మందసము ఎన్ని నెలలు అంటండి? 3 నెలలు. గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును తన ఇంటి వారిని చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గృహంలో ఏముండాలంటండి? మందసం ఉండాలి. మందసంలో ఏముంటుందో తెలిసింది? 3 వస్తువులు ఉంటాయి. ఈ 3 వస్తువుల గురించి త్వరగా మీకు వివరించి నేను ముగిస్తాను. మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి నెంబర్ 1 10 కలిగినటువంటి ధర్మశాస్త్రం. దానికి కారణం ఏంటో తెలిసింది? అదేంటో ధర్మశాస్త్రం అనగా వాక్యం. ఏ ఇంట్లో అయితే దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చినటువంటి బిడ్డలు దాంట్లో క్షేమంగా, దాంట్లో ఆశీర్వాదకరంగా, దాంట్లో దీవెనకరంగా, దాంట్లో శాశ్వతంగా ఉండాలంటే ఆ ఇల్లు దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి, దేవుని ఆనందపరిచేవారిగా ఉండాలంటే, దేవుడు సంతోషించాలంటే, దేవుడు ఆనందించాలంటే, దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలంటే మొట్టమొదటగా మందసం ఉండాలి. ఆ మందస్సులో 3 వస్తువులు. అదేంటో తెలుసిన? మొదటి వస్తువు ఏముందంటే దాంట్లో దేవుని వాక్యం. ఏ ఇంట్లో అయితే గనక దేవుని వాక్యం ప్రభావితం చెందుద్దో, ఏ ఇంట్లో అయితే గనక వాక్యానుసారంగా జీవిస్తారో, ఏ ఇల్లు అయితే గనక వాక్యానుసారంగా బ్రతుకుతారో ఆ కుటుంబము ఎప్పుడు కూడా నిత్యము ఆశీర్వదించబడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దేవుని వాక్యం లేకపోతే హృదయం అంతా ఏమైపోద్ది అంటండి? చెడిపోద్ది. మానవుడు చెడిపోతే గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చెడిపోతారు. కనుక చెడిపోకుండా ఉండాలంటే, బాగుపడాలంటే, ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, వారు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే కుటుంబంలో ఏముండాలంట? మందసం ఉండాలి. మందసంలో మొట్టమొదటి ఏంటంట? 10 ఆజ్ఞల పలక, దేవుని వాక్యం. అందుకని ఏమంటారు తెలుసండి? వాక్యము 2 అంచుల ఖడ్గం లాంటిది. అదేం చేస్తో తెలిసింది? ఎక్కడికి వెళ్ళిపోద్దంట? ఎక్కడికి వెళ్ళిపోద్ది? లోనకి దూర్చుకుని వెళ్ళిపోద్ది. అంతేకాదు వాక్యం ఏం చేస్తో తెలిసింది? మనల్ని ఆపదలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నా వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, నా వాక్యమే నీ బాధలలో నెమ్మదిని కలిగిస్తుంది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో బాధ వచ్చినప్పుడు, కుటుంబంలో రోగం వచ్చినప్పుడు, గృహంలో ఏదన్నా గనక వ్యతిరేకత ఎదురైనప్పుడు వాక్యము గనక నీ గృహంలో ఉంటే నీకు నెమ్మది వస్తుంది, నీకు ప్రశాంతత వస్తుంది, నీ జీవితం బాగుంటుంది, నీ భార్య బిడ్డలు బాగుంటారు, సంతోషంగా ఆనందంగా వాక్యానుసారంగా బ్రతుకుతారు. కనుక దేవుని ఇల్లు ఇచ్చినటువంటి ఇల్లులో వాక్యం ఉండాలి. వాక్యం అంటే ఎవరో తెలిసింది? ఏముందంట? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు అయి ఉండేను, దేవుడు యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అయి ఉండెను. 14వ వచనంలో ఏముంటుందంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. యేసు నామములో చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అనే దేవుడు ఎక్కడున్నాడు? వాక్యం అనే దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఈ వాక్యమైన దేవుడు ఆ గృహంలో ఉంటే ఆ గృహం దీవించబడదు. ఆమేన్. ఆ కుటుంబస్తులు ఏం కలిగి ఉండాలంట? వాక్యాన్ని కలిగి ఉండాలి, వాక్యాన్ని మంచి జీవితాన్ని కలిగి ఉండాలి, వాక్యానుసారం బ్రతుకుండాలి. వారే కాదు, వీరే కాదు, ఏ కుటుంబస్తులైనా సరే ఈ భూమి మీద నిర్మించినటువంటి కుటుంబ
కుటుంబము, ఏ కుటుంబమైనా కానీ వాక్యానుసారంగా బ్రతికితే వారు జీవితము వర్ధిల్లుతుంది, వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారి జీవితం దీవెనకరంగా ఉంటుంది, వారి బిడ్డలు ఉన్నతమైన స్థితి కలిగి ఉంటారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, దేవుని సేవకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే నీ కుటుంబంలో మనసు ఉండాలి. ఓబేదేవు కుటుంబంలో ఏముందంట? 3 నెలల మనసు ఉంది. 3 నెలల మనసు ఉంటే ఓబేదేవు కుటుంబం ఏమైపోయిందంటండి? ఆశీర్వదించబడింది. చెప్పలు కొట్టండి. నీ కుటుంబంలో యేసు నామములో ఆ మనసు ఉండును గాక. నీ కుటుంబం దీవించబడిన గాక. నీ బిడ్డలు ఆశీర్వదించబడిన గాక. నీ ఇల్లు ఓబేదేవు కుటుంబంలో ఆశీర్వదించబడిన గాక. అటు కృప దేవునికి ఇచ్చును గాక. ఆమేన్. అయితే ఈ వాక్యం లేకపోతే ఇద్దరున్నారు. ఒక ఆయన ఆదిలోనే 2 వ్యక్తులు, ఒక ఆయన కయ్యోను, ఒక ఆయన ఏబేలు. ఏబేలు ఏం చేశాడు? శ్రేష్టమైంది, దేవునికి ఇష్టమైన బ్రతుకాడు. కయ్యోను ఏం చేశాడు? దేవునికి ఇష్టము కానిటువంటి ఆయస్కరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఏమైపోయాడు? కయ్యోను ఏమైపోయాడండి? మన కుటుంబం ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా. ఏమన్నాడు తెలుసా? ఏబేలు అర్పించిన అర్పణలు ఏమైనాట? దేవునికి ఇష్టమైనగా. నువ్వు దేవుని సన్నిధిలో నీ గృహంలో వాక్యం చదువుతుంటే, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటే నువ్వు దేవునికి ఇష్టరాలు అయిపోతావు. నీ బిడ్డలు ఇష్టరాలు అవుతారు. నీ బిడ్డలు దేవునికి దగ్గర అవుతారు, ఇక దూరం అయిపోరు. కయ్యోను ఏమైపోయాడు తెలుసండి? దేవునికి ఇష్టకరమైనటువంటి ఇష్టం లేనటువంటి అర్పణ అర్పించాడు. ఏమైపోయాడండి? ఏమైపోయాడు? అర్థం? ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే గనక దేవునికి ఆ వాక్యం ఇష్టమైన అర్పణ, దేవుని వాక్యానుసరమైన జీవితం నీ గృహంలో గనక దేవుని వాక్యం ఉంటే, నీ గృహంలో గనక దేవుని సన్నిధి ఉంటే, నీ గృహంలో గనక దేవుని మందసం ఉంటే, నీ గృహంలో గనక ధర్మశాస్త్రము కలిగినటువంటి ఈ ఒక్క పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ కుటుంబము నిత్యము వర్ధిల్లుతుంది. ఆమేన్. అటు రీతిగా ఈ కుటుంబం ఉండను గాక, అలాగే మన కుటుంబాలన్నీ ఉండను గాక, ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబం అటు రీతిగా దేవుడు దీవించును గాక. ఆమేన్. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, నీ కుటుంబము అర్థమవుతుంది కయ్యోను కుటుంబం వలే కాదు, ఏబేలు కుటుంబం వలే దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా, అర్థమవుతుందండి, దేవునికి దగ్గరగా ఉండే కుటుంబంగా, దేవుడు అర్థమవుతుంది నీ అర్పణని చూసి సంతోషించే కుటుంబంగా నీ ఇల్లు ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ జీవితం ఉండాలి, నీ బ్రతుకు ఉండాలి, నీ గృహము అట్టి రీతిగా వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా ఏం చేయబడదంట? ఖచ్చితంగా ఓబేదేవు కుటుంబంలో ఏముందండి? ఏముంది? 3 నెలలు ఉంది, మందసం ఉంది, అర్థమవుతుందండి, దీవునికరంగా మార్చబడింది. ఈ కుటుంబంలో, ఈ గృహంలో దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యంతో నింపబడాలి. ఆమేన్. వారి బిడ్డలు, వారి కుటుంబము అందరూ కూడా దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని జీవించు ఆ కుటుంబాన్ని నూరంతులుగా దేవుడు ఆశీర్వదించడం గాక. ఆమేన్. అట్లా నీ కుటుంబం ఉండాలంటే కయ్యోను వలే కాదు, ఏబేలు వలే దేవునికి దగ్గరగా అత్తుకునే జీవితం, నీ అర్పణ ప్రభుకి ఇష్టమైనటువంటి వాక్యపు లోతుల్లోని వెదిగితే గనక, వాక్యపు అనుభవంలో ఎదిగితే గనక, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతికితే గనక ఖచ్చితంగా నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. చెప్పడం కూడా దేవుని మనం మాయపడతాం. నెంబర్ 2 మందసములు ఏమంటాయంటండి? నెంబర్ 1 మొదటిది ఏముంది? 10 ఆజ్ఞలు కలిగిన అర్థం పలక, ధర్మశాస్త్రం, దాని వాక్యాన్ని సాదృశ్యం. రెండోది ఏముందో చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. అపొస్తలుల కార్యగ్రంథం 14వ అధ్యాయం. మైక్లో చదవమ్మా. ఆయనను ఆయన ఆకాశం నుండి వర్షమును పర్వతమైన ఋతువులు దయచేయచ్చు ఆహారం అనుగ్రహించి చాలని. అక్కడ ఆగండి. మందసంలో ఏముందో తెలుసా? నెంబర్ 1 వాక్యం, అర్థమైందండి, 10 ఆజ్ఞల పలక. నెంబర్ 2 మన్నాగల పాత్ర. జాగ్రత్తగా వినండి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తుంటే అర్థమవుతుంది, ఏంది మా జీవితం ఏంటి అని వారు ప్రయాణమైనప్పుడు
ఆ యొక్క కొన్ని సంవత్సరాలు ఆ ప్రయాణంలో దేవుడు ఏం చేశాడు తెలిసింది, వారిని పోషించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం దేవుడి చేత పోషింపబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ సొంత ఆలోచన కాదు, నీ సొంత చిత్తం కాదు. నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు భోగభాగ్యాలు ఉన్నాయి, నాకేంటి అనుకుంటే గనక బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీ ఆస్తి అక్కడికి రాదు. నీ ఆస్తి అక్కడికి రాదు. దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మందసంలో రెండోదిగా ఉన్నది ఏంటో తెలిసింది, మన్నాగాల పాత్ర. ఈ మన్నాగాల పాత్ర ఎందుకైనా మన్నాగాల పాత్ర ఇచ్చాడో తెలిసింది. అప్పుడు మన పితరులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయా ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, ఎందుకయ్యా అంటే ఆ యొక్క మన్నాని తిని బ్రతికారు. ఇది ఎందుకో తెలుసా, రాబోయే తరాలకి మేము ఆకలితో ఉన్నప్పుడు, దప్పుతో ఉన్నప్పుడు, ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ యొక్క అడవుల్లోని ఆ యొక్క సీనాయి కొండ దగ్గర నుంచి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు, మా జీవితం అంతా ఆ ఎడారి మార్గంలో నడుస్తున్నప్పుడు మమ్మల్ని పోషించింది ఎవడో తెలుసా, దేవుడు. అది మన్నాగల పాత్ర ఎందుకు వచ్చాడు తెలుసా, రాబోయే తరాలకి నాందిగా. నీకు నీ తర్వాత బిడ్డలకి ఏం చేయాలి తెలుసా, ఈ కుటుంబము నన్ను పోషించేది ఎవరో తెలుసా, నా దేవుడు అని చెప్పడానికి. ఆ రోజు వాళ్ళు పోషించడానికి కారణం ఎవరండి, దేవుడు. వారు ప్రయాణం చేస్తుంటే, కానానికి ప్రయాణం చేస్తుంటే, ఐగుప్తు నుంచి కానానికి ప్రయాణం చేస్తుంటే ఈ మధ్యలో కొన్ని సంవత్సరాలు పోషించాడండి. కాలుకు చెప్పరగలేదు, వస్త్రపు ఏమన్నట మాయ లేదు, చిరగలేదు. వారి వయసు తగినట్లుగా అన్ని పెరుగుతూ వచ్చినాయి. అర్థమైందండి. అయితే వారికి ఆకలితో దప్పుతో ఉన్నప్పుడు మన్నాను కురిపించాడు. ఆకలేస్తుంటే అర్థమైంది, వారిని పోషించిన ఎవరో తెలుసా, కత్తి పట్టుకున్న జనం 6 లక్షల కాలబలం. అయితే చిన్నలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ ఇంచుమించు 50 లక్షల కాలబలను ఆనాడే దేవుడు ఆహారాన్ని ఇచ్చి పోషించాడు. ఈరోజు మన కుటుంబాన్ని పోషించడానికి కారణమైన తెలుసా, నీ కుటుంబంలో మన్నా లాంటి పోషణకరమైనటువంటి దేవుడు నీకుండాలి. దాన్ని పోషించేది దేవుడని గుర్తించాలి. నీ కష్టం కాదు, నీ శ్రమ కాదు, నీ యొక్క కష్టార్జితం కాదు, నిన్ను పోషించేది దేవుడు. అందుకని చెప్తున్నాడు. ఆ మందసంలో ఏముందంట, వాక్యం ఉంది. రెండోది ఏముందండి, ఏముంది, మన్నాగల పాత్ర. చూడండి వాక్యం చదవండి, అపోస్తలుల కార్యగ్రంథం 14:17 ఆయనను ఆకాశం నుండి ఏంటంట, వర్షాలు రాకపోతే పంటలు వస్తాయండి? వర్షాలు రాకపోతే పంటలు వస్తాయా? ఒక ఆయన అన్నాడు, అర్థమైందండి, నేను ఎక్కిన తర్వాత వర్షాలు రావట్లేదు అన్నాడు. తర్వాత ఏమైందండి, వర్షాలు వచ్చినాయి, విపరీతంగా అయిపోయినాయి. తర్వాత మళ్ళీ వర్షాలు రాకపోతే ఇంకొక ఆయన ఎక్కిస్తాడా, నేను ఏమన్నా దేవుణ్ణా అన్నాడు. ఏమన్నాడు అర్థమని, ఆల్మై డామ్ నుంచి వర్షం కాదు, అక్కడి నుంచి నీరు కాదు, పైన నుంచి రావాలంట ఆకాశంతో ములింపబడాలి. దేవుడు ఏమన్నాడండి, వర్షము కురిపించేది దేవుడు. నీ పంట పండాలంటే, నీకు వర్షం రావాలంటే దేవుడు కార్యం చేయాలి. కానీ అర్థమైందండి, నీకు పంట పండాలి. నీ కుటుంబంలో ఆహార పదార్థాలు కావాలంటే, నీ కుటుంబంలో ప్రతి వస్తువులు కావాలంటే, అది పంటగా రావాలంటే ఖచ్చితంగా ఆకాశం నుంచి వర్షం కురిపించాలి. వర్షం కురిపించేది ఎవరో తెలుసా, దేవుడే. అక్కడ అంటున్నాడు చూడండి, చదువు చెల్లెమ్మా. ఆయనను వర్షమును, ఏ ఋతువులంట, అర్థమైందండి. ఋతువులు రాకపోతే మనకేం రావు, వర్షాలు రావు. అది ఋతువులు రప్పించింది ఎవరు, దేవుడే. వర్షం రప్పించింది ఎవరు, దేవుడే. అర్థమైందండి. ఇప్పుడు ఎందుకని చెప్తున్నాడు తెలుసా, నన్ను పోషించింది దేవుడయ్యా. నేను ఆహారం తింటున్నానంటే, ఈరోజు పట్టెడు అన్నం తింటున్నాడంటే, ఈ పట్టెడు అన్నం వెనకాల నా దేవుని యొక్క గొప్పతనం ఉంది, నా దేవుని యొక్క శక్తి ఉంది, నా దేవుని యొక్క ప్రభావం ఉంది, నా దేవుని యొక్క ఔన్నత్యం ఉందని మానవుడు గ్రహించాలి. చూడండి ఇంకా కింద చదవమ్మా. ఏమని గ్రహిస్తున్నాడంట, మనం తెచ్చుకున్నామండి, మన కష్టమే కదా వండుకునేది. వర్షాలు రాకపోతే, సూర్యరశ్మి లేకపోతే, పంటలకు పండకపోతే మనం ఏమన్నా తినటానికి ఏమైనా ఉంటుందండి? ఆహారం ఇచ్చేది ఎవరంట చెప్పాలి, దేవుడేనా? దేవుడు చప్పలు కొడదాం, ఏసైకి చప్పలు కొడదాం.
ఆయన ఎవరో తెలుసా? నిన్ను పోషించే దేవుడు. ఆహారాన్నిచ్చి, వర్షాన్నిచ్చి, ఋతువులనిచ్చి నిన్ను పోషించే దేవుడు. అందుకని అన్నాడు, ఐగుప్తు ప్రాంతం నుంచి కానానికి వెళ్తుంటే అక్కడ మందసము గల అనేటువంటి మందసములో మన్నా గల పాత్ర ఎందుకు ఇచ్చాడు తెలుసండి? రాబోయే తరానికి ఒక నాందిగా ఉంచడానికి, రాబోయే తరానికి దేవుని యొక్క ప్రత్యక్ష చెప్పడానికి, రాబోయే తరానికి దేవుని యొక్క గొప్పతనం చెప్పడానికి, రాబోయే తరానికి నా దేవుడు నన్ను పోషించాడు, నా పితరులను పోషించాడు, ఈ రోజుకి నన్ను పోషించేది దేవుడు అని చెప్పడం కోసం ఆ రోజు మన్నా ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువుదాం. కీర్తన 104 కీర్తన 14 వచ్చిన 104:14 వచ్చిన. త్వరగమ్మా, ఇంత లేటా? పశువులకు గడ్డిని, నరులు ఉపయోగమునకు కూర మొక్కలను. ఎవరు మొలిపించినాడండి? ఈరోజు తోటకూర, బచ్చల కూర, గోంగారలో చికెను, అర్థమైందండి? ఎన్ని వంటలండి? పప్పులో తోటకూర, పప్పులో ఇంకేంటి, ఇంకే వేస్తాం కదా మనం. ఏంటని చెల్లెమ్మా, పప్పులో ఏం వేసుకుంటాం? చాలా వేసుకుంటాం కదండి, అర్థమైందండి? పప్పు వేస్తే దాంట్లో కలగూర ఏదో ఒకటి ఉండాలా, ఆకుకూర. ఇప్పుడు ఆకుకూరలు ఇచ్చే దేవుడంట నువ్వా, లేదా మా తాతయ్య, మా జేజయా? కాదు, దేవుడే. అర్థమవుతుందండి? దేవుడే. ప్రతిదీ కూడా దేవుని ప్రమేయం లేకుండా మానవ జీవితంలో ఏది కూడా జరగదు. అది గ్రహించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రమేయం లేకుండా, చెల్లెమా తమ్ముడా, దేవుని యొక్క ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. అర్థమవుతుంది? ఇక్కడ అంటున్నాడు, కూర మొక్కలు ఇచ్చింది ఆయన అంట. ఇంకా చదవమ్మా. పశువులకు ఎవరిస్తున్నారు? గడ్డి కూడా. ఏంటంటే అండి, పశువులకి గడ్డి వేస్తున్నాం. ఆ గడ్డి నుంచి వచ్చినటువంటి, పైనుంచి వచ్చినటువంటి విత్తనాలు ఏం చేస్తున్నాం? మనం ఆహారంగా మలుచుకుంటున్నాం. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడే. నేను చెప్తున్నానా? పరిశుద్ధ గ్రంథం, దేవుడు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అర్థమవుతుందండి? ఈయన చెప్తున్నాడు, గడ్డినిచ్చేది నేనే, కూర మొక్కలు ఇచ్చేది నేనే, మిమ్మల్ని పోషించేది నేనే, ఆహారం ఇచ్చేది నేనే. అర్థమవుతుందండి? చదవమ్మా. నరులకు ఉపయోగకరముగా కూర మొక్కలను ఆయనే మొలిపించుచున్నాడు. చాలండి, నువ్వు మొక్కై. దేవుని ప్రమేయం లేకుండా మొలుతుందేమో చూద్దాం. అమ్మా, మొక్కలు వేస్తే మనం వేస్తే మొలిసేస్తాయా? దేవుడు తగిన సమయంలో ఏం చేయాలి తెలుసా? దాని వర్షాన్ని ఇవ్వాలి, తగిన సమయంలో సూర్యరశ్మిని ఇవ్వాలి, తగిన సమయంలో దానికి గాలి వేయాలి, ఆక్సిజన్ ఇవ్వాలి. అర్థం? మనం పీల్చినటువంటి, విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకుని మనకేం చేస్తుందో తెలిసింది? ఆక్సిజన్ ఇస్తుంది. ఆ ఆక్సిజన్ లేకపోతే మనం ఏమైపోతాం? అర్థమవుతుందా? చూడండి, దేవుడు ఒక ప్రణాళిక, దేవుని యొక్క గొప్పతనం చూడండి. మనం విడిచిపెట్టిన ఏమో ఈ పచ్చని మొక్కలు తీసుకుని వాటి ద్వారా వచ్చినటువంటి మనం జీవిస్తున్నామండి. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి. ప్రభునందు ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, దేవుని సేవకుడికి నేను తెలియజేసేది ఏంటంటే, ఈరోజు నీ కుటుంబంలో ఏముండాలో తెలుసా? నిన్ను పోషించేది ఎవరని గుర్తుంచుకోవాలి? నీ భర్త, లేకపోతే నీ భార్య, నీ జేజులా, మీ తాతీలా, మీ ముత్తాతలా. అర్థమవుతుందండి? వారిని కూడా పోషించేది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. చెప్పు కూడా దేవుడు మనం మహిమపడతాం. హల్లెలూయా. దేవుడే పోషిస్తున్నాడు, కూర మొక్కలు ఇస్తున్నాడు. అర్థమవుతుంది? పశువులకి గడ్డినిస్తున్నాడు. అంతేకాదు, మానవుడికి కావలసిన ఆహారాన్ని ఇచ్చేది దేవుడే. ఎందుకో తెలుసా? నిన్ను దీవించాలని, నువ్వు బలహీనంగా ఉండకూడదని, నువ్వు బాగుండాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు శాశ్వతంగా నీ బిడ్డలతో క్షేమంగా ఉండాలని. ప్రియమైన చెల్లి, ఎప్పుడైనా గమనించావా? అసలే మన్నాను ఎందుకు కురిపించాడు? ఎప్పుడైనా ఆలోచించావా? అర్థమైందండి? వారు ఏదో ఇశ్రాయేలు ప్రజలు మన్నా తిన్నారనుకుంటున్నాం. ఆ మన్నాకి ఎందుకో తెలుసా? రాబోయే తరంలోకి నీకు నాందిగా, రాబోయే తరాన్ని నువ్వు జ్ఞాపకంగా నీ బిడ్డలకు చెప్తామని. ఈరోజు మనల్ని పోషించే దేవుడని, ఈ ఇల్లు ఇచ్చింది దేవుడని, ఈ గృహాన్ని ఇచ్చింది దేవుడని, ఆ కష్టార్జితం దేవుడు ఆశీర్వదించాడని వారి బిడ్డలకు తెలియపరచాలని కూడిక.
ఈ కూడికి ఎందుకు అనుకున్నారు? వీరికైనా డబ్బులు ఎక్కువయ్యా? అమ్మా డబ్బులు ఎక్కువయ్యా? ఏంటి మైక్ సిస్టమ్, మళ్ళీ కీబోర్డు, పాటలు పాడటానికి తమ్ముడు, ఇక్కడ సేవకులు, ఇక్కడంతా జనసమూహం. ఎందుకో తెలుసా? చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఈ డబ్బులు అంటే ఇంకో దానికి ఉపయోగపడతాయి కాదు. నాకు ఇల్లు ఇచ్చేది దేవుడు, నన్ను పోషించేది దేవుడు. నా ఇంట్లో ఏముండాలి? ఇప్పుడు వాక్యం ఉండాలి. నన్ను పోషించేది దేవుడు అని నా తల్లిదండ్రుల్ని, నా పితరుల్ని పోషించేది కూడా ఆయనే. ఇప్పుడు నన్ను పోషించేది ఆయనే. నా తర్వాత నా పిల్లల పోషించేది కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ముగిస్తున్నాను. మూడోది ఎన్నున్నాయన్నాను? మందసములు ఎన్నున్నాయన్నాను? 3 వస్తువులు. నెంబర్ వన్ చెప్పాలి. 10 ఆజ్ఞలు కలిగిన పలక. అర్థమైంది? రాతి పలకలు. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? వాక్యానికి సాదృశ్యం. నీ జీవితానికి మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలో ఆ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి. కనుక ఇది వాక్యం. నీ కుటుంబంలో వాక్యం ఉండాలి. రెండోది, మన్నాన్ని ఎందుకు ఉంచాడు తెలుసండి? నిన్ను పోషించే దేవుడని జ్ఞాపకం చేయటానికి. మర్చిపోయావా? నీ ఆస్తిని చూసి, నీ ఐశ్వర్యం చూసి, నీ ధనాన్ని చూసి, నీ అధికారాన్ని చూసి, నీ బలాన్ని చూసి నాది అనుకుంటున్నావా? లేదు. నీకు ఆహారాన్ని ఇచ్చింది కూడా దేవుడని, నిన్ను పోషించేది దేవుడని నీకు జ్ఞాపకం చేయటానికి ఆ రోజు మన్నాన్ని ఇచ్చాడు. మూడోది ఏంటో తెలిసింది? చిగిర్చిన అహరోను కర్ర. ఇదేంటి? దీనికి సాదృశ్యమో తెలుసండి? అధికారానికి సాదృశ్యం. జాగ్రత్తగా ఉండాలి. దేనికి సాదృశ్యం అంట? అధికారం. అర్థమైంది? దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను కుటుంబానికి యజమానుడిగా ఉంచాడు. అమ్మ నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిన్ను కుటుంబానికి యజమానిగా ఉంచాడు. అర్థమైంది? ఆ ప్రాంతంలో ఆ కర్రలు, ఈ కర్రలు, చాలా కర్రలు తీసుకొచ్చారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నేను చేస్తాను, నేను యజమానిగా ఉంటాను, నేను యాజకత్వం చేస్తాను, నేను గొప్పగా ఉంటాను, నన్ను దీవిస్తాడు అని అనేక మంది రీతుల్లో ఏం చేశారు తెలిసింది? కర్రలు తీసుకొచ్చి పెట్టారు. నేను గొప్పని. ఎవరంట? మనము గొప్పలు అనుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతాయి తెలుసా? గొప్పలు కూడా తిప్పలు వస్తాయి. జాగ్రత్త. మనం గొప్పలం కాదు, దేవుడు గొప్పడు. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు మూడో వస్తువు ఏంటి తెలుసా? అహరోను చిగిర్చిన కర్ర. ఆ ప్రాంతంలో అన్ని కర్రలు తీసుకొచ్చి పక్కన పెట్టారు. అహరోను కర్ర కూడా తీసుకొచ్చి పెట్టాడు. తెల్లారేటప్పటికి ఏమైపోయింది తెలుసా? అహరోను కర్ర ఏమైపోయిందంట? చెగర్చబడింది. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు గుర్తుంచుకున్నాడు అహరోన్ని. నిన్ను కూడా దేవుడు గుర్తుంచుకోవాలి. నీ జీవితాన్ని గుర్తుంచుకోవాలి, నీ బ్రతుకును గుర్తుంచుకోవాలి, నీ మానవ జీవితాన్ని దేవుడు గుర్తుంచుకోవాలంటే, నీకు అధికారాన్ని ఇవ్వాలంటే, నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలంటే దేవుని కృప పొందుకోవాలి. ఆమేన్. ప్రేమ చెల్లి, ప్రేమ తమ్ముడా, ఈరోజు కుటుంబంలో నువ్వు అధికారి కదా, యజమాని నువ్వు అధికారివే కదా. నువ్వెవరికి లోబడాలో తెలుసా? ఎవరికి లోబడాలి? చాలా కర్రలు తెచ్చారు. అర్థమైంది? అహరోను కర్ర ఎందుకు చికిత్సబడిందో తెలుసా? అహరోను ఏం చేశాడంట? దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా కర్రను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అందరూ ఏం చేశారు తెలిసింది? ఎవరి కల్వారాలు తీసుకొచ్చారు? ఈయన ఒక భక్తిపూర్వకంగా కర్రను తీసుకొచ్చి పెట్టాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఎవరి మీద ఉందో తెలుసండి? ఎవరి మీద ఉంది? అహరోను మీద ఉంది. దేవుని యొక్క కనుచూపు అహరోను మీద ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షత అహరోను మీద ఉంది. దేవుని యొక్క ప్రణాళిక అహరోను మీద ఉంది. ఇప్పుడు కుటుంబ యజమానిగా ఉన్న నీవు, కుటుంబ యజమానురాలుగా ఉన్న నీవు, నీ మీద దేవాతి దేవుని యొక్క కృప కలిగి ఉండాలి. ఆమేన్. నువ్వు చికిత్సాలంటే, నువ్వు ఆశ్రయించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, అహరోను కర్ర వలె నువ్వు సిగిరించాలంటే, ఎండిపోయిన జీవితం కాదు, పచ్చనటువంటి జీవితం, ఫలించే జీవితము, అభివృద్ధి చెందే జీవితము, ఆశీర్వదించబడే జీవితము నువ్వు కలిగి ఉండాలంటే దేవుని యొక్క కృప కలిగి ఉండాలి. ఆమేన్. అహరోను మీద ఏముందంట? దేవాతి దేవుని యొక్క కృప ఉంది. దేవుని యొక్క కృప ఉంది. ఆ కృప ఉండటం బట్టే అన్ని కర్రలు చికిత్సలేదు, ఆ కర్ర మాత్రమే చికిత్సబడింది. అహరోను కర్ర మాత్రమే చిగురించబడింది. నీ కుటుంబం ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడు చిగురించే జీవితాన్ని కలిగి ఉండాలి. జీవితాన్ని కలిగి ఉండాలంటే నీవు నీ అధికారాన్ని ఎవరికి ఇవ్వాలంట? దేవునికి చేతులు పెట్టాలి. ఇప్పుడు అహరోను ఏం చేశాడు తెలుసండి? ప్రార్థనాపూర్వకంగా తీసుకొచ్చి దాంట్లో కర్రను పెట్టాడు.
ఓ భక్తిపూర్వకంగా తీసుకొచ్చి ఆ మందసంలో కర్ర పెట్టాడు. మన భక్తి ఏం చేస్తుంది తెలిసింది? మన సిగిరింపు చేస్తుంది. మన భక్తి ఏం చేస్తుంది తెలుసా? మన పలింపు చేస్తుంది. మన భక్తి ఏం చేస్తుందండి? మన ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నీ భక్తి అటువంటి ఎటువంటి భక్తి చేయాలంటే శక్తి కలిగినటువంటి భక్తి చేయాలి, నామకార్థమైన భక్తి కాదు. ఏ భక్తి చేయాలండి? శక్తి కలిగిన భక్తి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, దేవునికి యొక్క ప్రత్యేకత అనిపించే భక్తి కావాలి. ఇక్కడ అహరోను ఏం చేశాడు తెలుసండి? ఆ కర్రను తీసుకొచ్చినప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆ కర్రను తీసుకొచ్చి పెట్టాడండి. అది ఏమైపోయింది? నీ కుటుంబంలో యజమానుడివా, నీ కుటుంబంలో యజమానురాలివా, నువ్వు చికిత్సాలంటే నీ అధికారము దేవుని కింద ఉంచాలి. అర్థమైందని? నువ్వు అధికారమే నీ గృహంలో, నువ్వు యజమానివే నీ గృహంలో. అర్థం? నీ ప్రాంతంలో నువ్వు అధికారమే. నువ్వే అధికారమైనా, కుటుంబంలో అధికారమైనా, కుటుంబంలో యజమానివైనా, నువ్వెంత గొప్పవాడివైనా సరే, నువ్వు ఫలించాలంటే, నువ్వు ఆశీర్వదించాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలంట? దేవుని కృప కలిగి ఉండాలి. ప్రేమని చెల్లి, ప్రేమని తమ్ముడా, 3 విషయాలు మన గృహాన్ని ఇచ్చాడు. చాలా సంతోషం. ఈ గృహానికే కాదండి వాక్యం, మనందరికీ కనుక మనం ఏం చేయబడాలి తెలుసా? దేవుని యొక్క అధికారి కిందకి రావాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఎవరైతే దీన మనసుకులై ఆయన బలిష్టమైన చేతుల కింద మణిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? తగిన సమయంలో ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, ఫలిస్తాడు, అభివృద్ధి చెందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నువ్వు ఎవరు అధికారి కిందకు వస్తావు? ముగిస్తున్నాను చెల్లి, తమ్ముడా, ముగిస్తున్నాను నా మాటలు, నా దేవుని మాటలు. అక్కడ ఓబేదేవు కుటుంబం ఆశ్రయించబడటానికి మందసం ఉంది. ఆ మందసము ఆ ఇల్లు ఆశ్రయించబడటానికి, ఆ ఇంటి వారు ఆశ్రయించబడటానికి, ఆ ఇంటి వారు దీవించబడటానికి ఓబేదేవు కుటుంబము 3 నెలల మందసం ఉంటే ఆ కుటుంబము ఈనాటికి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదకరమైన మాటగా దేవుడు రాయించాడంటే, ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఓబేదేవు కుటుంబంలోనే మందసం ఉంటే ఆశ్రయించబడిందని దావీదు తెలుసుకుని ఆ మందసాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసండి? తన ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడు తెలుసా? గంతులు వేసుకుంటూ, తంబూరా సితారాలతో నాట్యమాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, సంతోషిస్తూ, గొంతులు వేస్తూ, అతని దేవుణ్ణి ఆరాధిస్తూ తీసుకెళ్ళాడు. ఈ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉంది. నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే, నువ్వు కూడా దీవించబడాలంటే చెల్లెమా, తమ్ముడు, అక్క, అన్న, ఈ ప్రాంత ప్రజలారా, దేవుని సేవకుడిగా నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు కుటుంబం బాగుండాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. కనుక నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను పోషించేది దేవుడని, వాక్యానుసారమైన జీవితాన్ని నా కుటుంబం జీవిస్తూ, నన్ను పోషించేది, నాకు ఆహారం ఇచ్చేది, నన్ను దీవించేది దేవుడని గ్రహించి దేవుని అధికారం కిందకు వస్తే గనక నీవు నిత్యము ఫలించే చెట్టు వలె, ఫలించే కొమ్మ వలె యేసు నామములో నువ్వు ఉందుగాక, నీ కుటుంబం ఉందునుగాక. అట్టి రీతిగా ఈ యొక్క కుటుంబము యేసు నామములో అట్టి రీతిగా దేవుడు ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఆ ఇంటి వైపు మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ఒకసారి మీ కుడి హస్తం ఆ ఇంటి వైపునికి మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తమ్ముడా, నువ్వెక్కడున్నా కానీ ఈ నూతన గృహం ప్రతిష్ట కోసం ఈ గృహం వైపు నీ కుడి హస్తమే. ఎందుకో తెలుసా? పరిశుద్ధుల హస్తము, పరిశుద్ధులైనటువంటి ప్రార్థన ఈ కుటుంబానికి కంచి, ఈ కుటుంబానికి దీవెన, ఈ కుటుంబానికి ఆశీర్వాదము. నీ కుడి హస్తము ఈ యొక్క గృహం వైపు చూపించి, ఈ గృహం బాగుండాలి, ఈ గృహం ఎప్పుడు కూడా సంతోషించాలి, ఈ కుటుంబం ఎప్పుడు కూడా ప్రార్థనా గృహం వలె, ఆశీర్వాదకరమైన గృహం వలె, రక్షణ గృహం వలె, అభివృద్ధికరమైన గృహం వలె, వాక్యానుసారమైన గృహం వలె, మందసమైన గృహం వలె దేవుడు ఉంచునుగాకని ప్రార్థన చేద్దాం. ప్రియమైన తమ్ముడా, ప్రియమైన చెల్లి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం మనస్ఫూర్తిగా ఈ గృహాన్ని దేవుడిచ్చాడు. ఈ గృహంలో దేవుని మనసు ఉండాలి. వాక్యానుసారమైన జీవితం వాక్యము ఈ గృహంలో ఉండాలి. వాక్యానుసార జీవితం ఈ కుటుంబస్తులు జీవించాలి. వాక్యం ఈ కుటుంబంలో వెలుగై ఉండాలి. వాక్యంతో ఈ కుటుంబం నింపబడాలి. అలాగే ఈ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడని వారు విశ్వసించాలి. అంతేకాదు దేవుని అధికారం కిందకి ఈ కుటుంబస్తులు ఉండాలి. అంతేకాదు మనము కూడా దేవుని
చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడా, చెల్లి, అక్క, ఈ కుటుంబం దీవించబడినట్లుగా నీ కుటుంబం దీవించబడాలి. పరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతి మా తండ్రి, అయ్యా భూమికి పునాది రాయేసింది నీవేనయ్యా. దేవదూతల చేత సంతోషించారయ్యా. ఈ యొక్క పునాదేశంలో కుటుంబస్తులు సంతోషించారు. ఈ యొక్క గృహ ప్రతిష్టకి ప్రభువా అందరూ వచ్చి సంతోషిస్తున్నాం, అందరూ వచ్చి ఆనందిస్తున్నాం. ఈ గృహంలో మీరు ఉండండి, వాక్యమైన గృహంలో వాక్యమైన దేవుడు అని ఉండండి. ఈ కుటుంబాన్ని మీరు పోషించండి. ఈ కుటుంబ వస్తువులందరూ కూడా నీ అధికారి కింద ఉండటాన్ని పరిశుద్ధాత్మతో నింపబడాలని. పరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతి మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని నిత్యము ఆస్వాదించి దీవించి బలపరిచి మహిమ పొందుకోవాలి అయ్యా. నీ పనివారిగా, నీ సేవకుడిగా ప్రభువా, సంఘ బిడ్డలుగా ప్రభువా, గ్రామస్తులుగా ప్రభువా, మా తోటి సహోదరులందరూ కూడా ప్రభువా, ఈ యొక్క శుభ సందర్భంలో ఓ మంచి కార్యక్రమంలో నీవు ఇచ్చినటువంటి గృహం వైపు వారి కుడి హస్తమే చూపిస్తుండగా ప్రభువా, ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి దంపతుల్ని యేసు నామములో దీవించబడును గాక, యేసు నామములో దీవించబడును గాక, యేసు నామములో దీవించబడును గాక. అటు గొప్పనికి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాగశివరాజుని, ధనలక్ష్మిని మీరు ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి, వారి బిడ్డల కోసం, వారి కోసం నీ అనాదికాల సంకల్పంలోనే ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు వేలాది కొద్ది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారి సంతోషంతో పాటు మేమందరము సంతోషించి ఉత్సహించి గొంతులు వేయటానికి మాకు కూడా ఇచ్చినటువంటి గృహాలను బట్టి, మా గృహాల్లో కూడా ప్రభా వాక్యము నువ్వు పోషించేవాడివని, నీ అధికారం కింద ఉండాలని ప్రభా, నిత్యమే మేము దీవించబడతామని మేము కూడా ఉన్నట్లుగా నీ కృప చూపించి సహాయం అనుగ్రహించమని, వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి బిడ్డలు దీవించండి. గృహాలు లేనటువంటి గృహాలు, స్థలాలు లేనటువంటి వారి స్థలాలు, అయా బిడ్డలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటానికి కృప చూపించమని, మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని దీవించి వీరి రక్త సంబంధులు, దాయాదులు, బంధుమిత్రులు, అలాగే ప్రభు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, స్నేహితులు, శ్రేయాభిలాసులు అందరూ దీవించబడతానికి నీ కృప చూపించమని, అందరూ ఆశీర్వదించబడతానికి కృప చూపించమని, యేసు పరిశుద్ధ నామములో ఎత్తబడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మలోని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, సార్వత్రిక సంఘములకు, మరి ముఖ్యంగా నూతన గృహం ప్రతిష్ఠ చేసిన ఈ యొక్క దంపతులకు, వారి కుటుంబస్తులకు, వారి బిడ్డలకును దేవుడు రాకడ పర్యంతము సదాకాలము తోడే నడిపించి ఆశ్రయించి దీవించి బలపరచును గాక. ఆమేన్. ప్రవేశ రక్తము జయం, ప్రవేశ రక్తము జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలిగిన గాక. అపవాదికి